Birla Open Minds International School, Warangal AC Campus. Admissions open. Nursery to 12th. Day and residential. IIT NEET Olympiads. Hunter Road Bypass, Warangal. 9581553300. తెలంగాణలోని మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కిక్కు కోసం వైన్ షాపుల వైపు వెళ్లే వారికి త్వరలోనే జేబులు ఖాళీ కానున్నాయి. రాష్ట్రంలో మద్యం ధరలను భారీగా పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన ఫైల్ కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా వైన్ షాపుల ఓనర్లు, బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రతినిధులు రేట్లు పెంచాలని కోరుతున్నారు. మద్యం తయారీదారులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. రవాణా ఖర్చులు కూడా భారంగా మారాయి. ప్రస్తుతం ఉన్న లాభాల మార్జిన్లతో వ్యాపారం చేయడం అస్సలు సాధ్యం కాదని లిక్కర్ అసోసియేషన్లు వాపోతున్నాయి. అందుకే ధరలను పెంచాలంటూ ప్రభుత్వానికి అధికారికంగా వినతి పత్రాలు సమర్పించాయట. బ్రాండ్లను బట్టి కనీసం 10 నుంచి 15% వరకు ధరలను పెంచాలని గట్టిగా కోరుతున్నాయని సమాచారం. ఆర్డినరీ, మీడియం, ప్రీమియం కేటగిరీల లిక్కర్ బాటిళ్లతో పాటు బేసిక్ బీర్ల ధరలపై కూడా రేట్లు పెంచాలని ప్రతిపాదనలు వచ్చాయి. తమకు వచ్చే కమిషన్ మార్జిన్లను కూడా పెంచాలని వైన్ వ్యాపారులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కొన్ని బ్రాండ్ల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి, సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి, అదనపు ఆదాయ వనరులపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చే రాబడిని పెంచేందుకు ఈ ధరల పెంపు ప్రతిపాదనలను అధికారులు సీరియస్ గా పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఎక్సైజ్ శాఖ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఏ బ్రాండ్లపై ఎంత మేరకు ధరలు పెంచవచ్చనే దానిపై ఒక పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయనున్నారట. ఈ నివేదికకు ముఖ్యమంత్రి ఆమోదం లభిస్తే రాబోయే కొన్ని రోజుల్లోనే కొత్త మద్యం ధరలు అమల్లోకి రానున్నాయి. మద్యం రేట్లు పెరిగితే మందుబాబులకు ఇది పెద్ద బ్యాడ్ న్యూస్ అవుతోంది. వైన్ షాప్ యజమానుల ఇబ్బందులను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందట. లైసెన్స్ ఫీజులు భారీగా కడుతున్నా తమకు మిగిలేది చాలా తక్కువని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం పెరిగితే రాష్ట్ర ఖజానాకు పెద్ద ఊరట లభిస్తోంది. సంక్షేమ పథకాల అమలుకు కూడా నిధుల కొరత ఉండదు. ఈ సమీక్ష పూర్తయిన వెంటనే కొత్త ధరల ప్రకటన వెలువడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త ధరల అమలుతో మద్యం ప్రియుల బడ్జెట్ తలకిందులు కావడం ఖాయంగా కనిపిస్తోంది.